అందరికీ ముందుగా నమస్తే అండి. తనూజ బ్లాగ్స్. ఈరోజైతే మటన్ బిర్యానీ మనం చేసేద్దామండి ఇంట్లోనే. ఇప్పుడు మీకు చూపించిన మసాలా దినుసులన్నీ చూసారు కదా. మనం ప్యాన్ పెట్టుకొని అందులో మనం దోరగా వేపుకోవాలండి మన మసాలా దినుసులన్నీ. మనం ఫ్రై చేసుకున్నాక స్లోగా పెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ మిక్సీ వేసుకున్నాం. మిక్సీ అయితే మనం పొడి కొట్టేసుకున్నాం కదండి. మిక్సీ పొడి రెడీ అయిపోయిందండి మనకైతే. ఇప్పుడు మనం మటన్ తీసుకున్నానండి. నేనైతే మటన్ తీసుకున్నాను. మటన్ మనం క్లీన్ చేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలండి. కాస్త ఉప్పు వేయాలి, కాస్త కారం వేయాలి, కొంచెం పసుపు వేయాలి. ఓకే, ఇది మనం బాగా మిక్సీ చేసుకొని కొంచెం గ్లాస్ వాటర్ వేయాలండి. ఒక గ్లాస్ వాటర్ వేసాం మనం. 3 విజిల్స్ రావాలండి. ఆ వాటర్ తీసి మనం పక్కన పెట్టుకోవాలి, ఎందుకంటే రైస్లో వేసుకోవాలి. ఈలోగా మనం రైస్ నానబెట్టుకోవాలండి. 1 kg రైస్ అయితే నేను తీసుకున్నాను, బాస్మతి రైస్. మన పక్కన నానబెట్టుకొని పెట్టుకోవాలండి. ఈలోగా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసి పచ్చిమిర్చి ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి దోరగా. మనకి దోరగా ఫ్రై చేసుకోవాలి కదండి. దోరగా ఫ్రై చేసాము. 2 టమాటాలు అండి, 2 టమాటాలు వేసుకొని అవి కూడా కాస్త మగ్గాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. అది కూడా దోరగా వేగాలి. దోరగా వేపాం కదా. తగినంత ఉప్పు అండి, కాస్త పసుపు. ఇదినాకలు మిక్సీ పెట్టుకున్నాం కదండి, ఆ పొడి వేసుకోవాలి. ఇది కూడా బాగా వేగాలి, బాగా ఫ్రై చేసుకోవాలి. 1 కప్పు పెరుగు అండి, చిన్న కప్పు పెరుగు. ఇది కూడా బాగా ఫ్రై అవ్వాలండి. మటన్ మనం ఉడకబెట్టి పెట్టుకున్నాం కదండి కుక్కర్లో, అది మనం వేసుకోవాలి. ఇది కూడా బాగా మసాలా పట్టాలండి. ఇప్పుడు మనం కాస్త కొంచెం కుక్ అవ్వాలండి. చూడండి, కుక్ అయింది కదా. బాగా మసాలాల్లోని మనకి కలపాలండి. మనం కలుపుతూ ఉంటే అడుగు పట్టకుండా ఉంటుంది మనకి. కలుపుతూ ఉంటే కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవాలండి. చిన్న గ్లాసు వాటర్ వేసుకోవాలండి. కలపాలండి. ఇది కలిపి, ఎందుకంటే మనకి మసాలాకి మనం వేసే మసాలా పొడి, కొత్తిమీర, పుదీనా, పెరుగు ఇవంతా బాగా ఇప్పుడు కాస్త మనం మగ్గించుకోవాలండి. ఇప్పుడు మగ్గించుకున్నాం కదా. ఆయిల్ అయితే పైకి తేలింది కదా, కరెక్ట్ కుక్ అయిందండి మనకి. మరలా మనం కలుపుకోవాలి. ఇప్పుడు కలిపిన తర్వాత మన రైస్, ఏ రైస్ అయితే పక్కన నానబెట్టామో మన బాస్మతి రైస్, అది వేసుకోవాలండి. కలపాలండి. చక్కగా కలుపుకోండి ఈవెన్గా 4 పక్కలన. రైస్కి కూడా ఫ్లేవర్ కొంచెం పట్టాలి మనకి. అలా కలుపుకొని ఉంచుకుంటే. మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే మటన్ బిర్యానీకి గ్లాస్ కొబ్బరి పాలండి. చాలా టేస్ట్ వస్తుంది. మనం మటన్ ఉడకబెట్టానని చెప్పాను కదండి, వాటర్ కుక్కర్లోనే. ఆ వాటర్ అయితే పక్కన పెట్టుకుని, ఆ వాటర్ నార్మల్ వాటర్ కొలతగా నేను తీసుకొని వేసుకున్నాను. 1 గ్లాసు బియ్యానికి 2 గ్లాసెస్ వాటర్ అండి. మనం ఈవెన్గా కలుపుకోవాలి. అయితే మూత పెట్టేసుకోవాలి. నెక్స్ట్ మనం కుక్ అయిన తర్వాత మూత తీసుకోవాలండి. ఇంకా చూడండి, వాటర్ అయితే ఇంకా మనకి రైస్లో ఉంది, కనిపిస్తుంది. ఇంకా మనకి 5 మినిట్స్ అయితే రైస్ రెడీ అయిపోద్దండి. మటన్ బిర్యానీ రెడీ అయిపోద్ది మనకి. 5 మినిట్స్ మరలా మూత పెట్టేద్దాం మనం. చూడండి, 5 మినిట్స్ తర్వాత రెడీ అయిపోయింది మనకి రైస్ అన్నది. మటన్ బిర్యానీ బాగా రైస్ అయింది, బాగా కుక్ అయింది కూడా. చూడండి, కుక్ అయిందండి, బాగా కుక్ అయిపోయింది రైస్. కరెక్ట్ మెజర్మెంట్లో అయితే మనకు అయింది రైస్ అన్నది. లాస్ట్ అండి రైస్ మనకైతే బిర్యానీ, మటన్ బిర్యానీ అయిపోయింది. నెయ్యి వేసుకోవాలండి. 2 స్పూన్స్ నెయ్యి వేసుకున్నాను. కొత్తిమీర, పుదీనా వేసుకుంటున్నాను గార్నిష్ కోసం అండి. ఓకే అండి, బిర్యానీ అయితే, మటన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి మనకి. మంచిగా రెడీ అయిపోయింది. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరింత మంచి వీడియోలతో మీ ముందుకు రావాలని ఆశిస్తున్నాను. అందరికీ నమస్తే అండి.